ప్రపంచాన్ని తెర వెనక ఉండి శాసించే ఇల్యూమినాటి, ఫ్రీమేసన్స్ లేదా స్కల్ అండ్ బోన్స్ లాంటి సీక్రెట్ సొసైటీల గురించి మీరంతా వినే ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరవ్వాలి, ఏ దేశంలో ఎప్పుడు యుద్ధం జరగాలి, స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడిపోవాలి, ఇవన్నీ వీళ్ళే డిసైడ్ చేస్తారని ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం ఉంది. కానీ ఇల్యూమినాటి పుట్టడానికి కనీసం 2000 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ఒక అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రమాదకరమైన, అత్యంత రహస్యమైన ఒక సీక్రెట్ సొసైటీ పుట్టిందని మీకు తెలుసా? ఆ సొసైటీలో ఉన్నది కేవలం 9 మంది మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఎలాంటిదో తెలుసా? గ్రావిటీని కంట్రోల్ చేసి గాల్లో ఎగిరే విమానాలు తయారు చేయడం, లైట్ ని లేజర్ ఆయుధాలుగా మార్చడం, ఒక మనిషిని కేవలం ఒక్క వేలుతో తాకి సైలెంట్ గా చంపేయడం, కంటికి కనిపించని వైరస్లతో దేశాలను నాశనం చేయడం, చివరకు ఏలియన్స్ తో మాట్లాడే కమ్యూనికేషన్ సిస్టమ్. ఇదంతా వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల స్టోరీలా ఉంది కదా, కానీ ఇది కల్పిత కథ కాదు. సాక్షాత్తు మన భారతదేశాన్ని పరిపాలించిన ద గ్రేట్ అశోక చక్రవర్తి స్థాపించిన ద 9 అనౌన్ మ్యాన్ రియల్ హిస్టరీ. అసలు అశోకుడు ఈ సీక్రెట్ సొసైటీని ఎందుకు స్టార్ట్ చేశాడు? వాళ్ళు దాచిన ఆ 9 రహస్య పుస్తకాలలో ఏముంది? జుడో, కరాటే లాంటి విద్యలు అందులో నుండే పుట్టాయా? ఆ 9 మంది ఇప్పటికీ మన మధ్య బ్రతుకుతున్నారా? ఈరోజు ఈ మిస్టరీలన్నిటినీ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే మనం క్రీస్తు పూర్వం 273 బీసీకి వెళ్ళాలి. మౌర్య సామ్రాజ్యాన్ని పాలిస్తున్న అశోక చక్రవర్తి కళింగ దేశం, ఇప్పుడు ఒడిశా మీద దండెత్తాడు. ఆ కళింగ యుద్ధం ఎంత భయంకరం అంటే, చరిత్రకారుల లెక్కల ప్రకారం సుమారు 1,00,000 మందికి పైగా సైనికులు, సామాన్యులు ఆ యుద్ధంలో చనిపోయారు. కళింగలో ఉన్న దయానది మొత్తం ఎర్రగా రక్తంతో మారింది. ఆ మారణ హోమాన్ని, ఆ శవాల గుట్టలను చూసిన అశోకుడి మనసు ముక్కలైంది. తాను సాధించిన ఈ నెత్తుటి విజయం వెనక ఉన్న ఘోరాన్ని చూసి పూర్తిగా మారిపోయాడు. యుద్ధాలను శాశ్వతంగా వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ అశోకుడికి అప్పుడే ఒక భయం పుట్టుకుంది. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టారు. అస్త్రాలు, శస్త్రాలు, రసాయన శాస్త్రం, మెడిసిన్, ఇలా ప్రతి దాంట్లో మన వాళ్ళు టాప్. అశోకుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు కత్తులు, బాణాలతో యుద్ధం చేస్తేనే లక్షల మంది చనిపోయారు. అదే మన దగ్గర ఉన్న ఆ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గనక చెడ్డ వాళ్ళ చేతుల్లోకి లేదా క్రూరమైన రాజుల చేతికి వెళితే ఇక ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది కదా అని భయపడ్డాడు. అందుకే ఆ అడ్వాన్స్డ్ సైన్స్ ని సామాన్యులకు, దుర్మార్గులకు దొరకకుండా దాచిపెట్టాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం భారతదేశంలోనే అత్యంత తెలివైన, విశ్వసనీయమైన 9 మంది మేధావులను ఏరికోరి పిలిపించాడు. వాళ్లతో ఒక సీక్రెట్ సొసైటీని ఏర్పాటు చేశాడు. వాళ్ళే ద 9 అనౌన్ మ్యాన్. వాళ్ళు గుర్తులు, పేర్లు, వాళ్ళు ఎక్కడుంటారు అనేది చివరికి అశోకుడి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా ఉంచాడు. ఈ 9 మందికి అశోకుడు ఇచ్చిన టాస్క్ ఒకటే, ఒక 9 గ్రంథాలను రాయడం. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో అత్యంత అడ్వాన్స్డ్ సైన్స్ గురించి ఒక పుస్తకం రాశారు. దాన్ని రీసెర్చ్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ పుస్తకాలను కాపాడే బాధ్యత కూడా వాళ్ళదే. మరి ఆ 9 పుస్తకాల్లో ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మొదటి పుస్తకం ప్రొపగాండా ఫిజికలాజికల్ వార్ఫేర్. సమాజాన్ని మెంటల్ గా ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఒక ఆయుధం కూడా వాడకుండా కేవలం అబద్ధాలను, పుకార్లను స్ప్రెడ్ చేసి ఒక దేశపు ప్రజల మైండ్ వాష్ ను ఎలా చేయాలి, ఒక దేశాన్ని మానసికంగా ఎలా నాశనం చేయాలనే సైకలాజికల్ టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. హిట్లర్ వాడిన నాజీ ప్రొపగాండా, మోడర్న్ డే సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వార్, ఇవన్నీ ఈ పుస్తకంలో 2000 ఏళ్ల క్రితమే రాశారట. ఇక రెండవ పుస్తకం ఫిజియాలజీ ద టచ్ ఆఫ్ డెత్. ఇది అత్యంత ప్రమాదకరమైన పుస్తకం. ఇది మనిషి శరీరం నాడుల గురించి, కేవలం ఒక మనిషి నాడిని లేదా శరీరంలోని ఒక ప్రెషర్ పాయింట్ ని ఒక వేలుతో ప్రెస్ చేసి ఎలాంటి సైన్స్ లేకుండా ఒక వ్యక్తిని ఎలా చంపేయొచ్చో ఇందులో రాశారు. ఆ టచ్ వల్ల రక్తం గడ్డగట్టి సైలెంట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. బ్రూస్లీ లాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన మార్షల్ ఆర్ట్స్, జుడో, కరాటే లాంటి విద్యలన్నీ ఈ పుస్తకం నుండే లీక్ అయ్యాయని ఒక వాదన ఉంది. ఇక మూడవ పుస్తకం మైక్రోబయాలజీ. ఈ పుస్తకం వింటే మీకు రీసెంట్ గా వచ్చిన కరోనా గుర్తొస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములతో, బ్యాక్టీరియాలతో బయో వెపన్స్, జీవాయుధాలు ఎలా తయారు చేయాలి, ఒక మహమ్మారిని సృష్టించి లక్షల మందిని ఎలా చంపొచ్చు, మళ్ళీ దానికి విరుగుడు ఎలా కనిపెట్టాలనేది ఈ పుస్తకంలో ఉంది. ఇక నాలుగవది లోహశాస్త్రం.
ఇనుము, రాగి, సీసం లాంటి సాధారణ లోహాలను అచ్చమైన బంగారంగా ఎలా మార్చాలో ఇందులో వివరించారు. ఈ టెక్నిక్ గనక బయటపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. అందుకే దీన్ని వాళ్ళు అత్యంత భద్రంగా దాచారు. ఇక 5వ పుస్తకం కమ్యూనికేషన్. ఇది భూమి మీద ఉన్న వారితో మాట్లాడడానికి కాదు, ఇతర గ్రహాల మీద ఉన్న ఏలియన్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే సీక్రెట్. సైంటిస్టులు ఈ రోజు ఏలియన్స్ కి పంపుతున్న రేడియో ఫ్రీక్వెన్సీల గురించి వాళ్ళు ఎప్పుడూ స్టడీ చేశారు. ఇక 6వ పుస్తకం గ్రావిటీ అండ్ విమానాస్. అసలు మన ప్రాచీన కాలంలో విమానాలు ఎలా ఎగరేవి? యాంటీ గ్రావిటీ టెక్నాలజీని, మెర్క్యూరీని వాడి గాలిలో ఎగిరే విమానాలను ఎలా తయారు చేయాలి అనే ఏరోనాటికల్ సైన్స్ ఇందులో ఉంది. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి ఎన్నో ఏళ్ల ముందే మన ఇండియన్ శివకర్ బాపూజీ తల్పాడే విమానాన్ని ఎలా ఎగరేశాడో ఈ పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ వల్లే అని అంటారు. ఇక 7వ పుస్తకం కాస్మాలజీ. విశ్వం ఎలా పుట్టింది? టైం ట్రావెల్ చేయడం సాధ్యమేనా? కృష్ణ బిలాలు ఎలా పనిచేస్తాయి అనే యూనివర్స్ సీక్రెట్స్ ఇందులో పొందుపరిచారు. ఇక 8వ పుస్తకం లైట్ లేజర్ వెపన్స్. కాంతిని ఆయుధంగా ఎలా మార్చాలి అంటే మోడర్న్ లేజర్ ఆయుధాలను అప్పట్లోనే ఎలా తయారు చేయాలి అనేది ఇందులో ఉంది. మన ఇతిహాసాల్లో చెప్పబడే కొన్ని అస్త్రాలు అంటే బ్రహ్మాస్త్రం లాంటివి నిజంగానే ఈ లేజర్ ఆయుధాలు అనే డౌట్ కూడా ఉంది. ఇక 9వది సోషియాలజీ. ఒక గొప్ప సమాజం ఎలా పుడుతుంది, ఎలా డెవలప్ అవుతుంది, దాన్ని ఎలా నాశనం చేయొచ్చు అనే సోషల్ సీక్రెట్స్ అంటే ఒక దేశాన్ని లోపల నుండి ఎలా కూల్చాలో ఇందులో ఉంటుంది. మరి ఇంత సీక్రెట్గా ఉంచిన విషయం బయట ప్రపంచానికి ఎలా తెలిసింది? 1923లో టాల్బోట్ ముండీ అనే ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ద 9 అన్నోన్ అనే ఒక సంచలన పుస్తకం రాశాడు. అతను ఇండియాలో 25 ఏళ్లు పనిచేసినప్పుడు అతనికి దొరికిన పురాతన ఆధారాలు, గ్రంథాల ద్వారా ఈ సీక్రెట్ సొసైటీ గుట్టు రట్టు చేశాడు. అలాగే 1960లలో ఫ్రెంచ్ రచయితలు లూయిస్ పావెల్స్ అలాగే జాక్వెస్ బెర్జియర్ రాసిన ద మార్నింగ్ ఆఫ్ ద మెజిషియన్స్ అనే ఫేమస్ బుక్లో కూడా ఈ 9 గురించి ప్రస్తావించారు. అంతేకాదు చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ 9 మంది ఉన్నారనే దానికి బలాన్ని ఇస్తున్నాయి. 10వ శతాబ్దంలో పోప్ సిల్వెస్టర్ అనే ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి తిరిగి వెళ్ళాక ఏకంగా ఒక మాట్లాడే కాంస్య శిరస్సును తయారు చేశాడు. అంటే అప్పట్లోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అన్నమాట. ఆ రోబోట్కి ఏ ప్రశ్న అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చెప్పేది. ఆ టెక్నాలజీ అతనికి ఎలా తెలిసింది? ఖచ్చితంగా ఇండియాలోని ఆ 9 మంది అజ్ఞాత వ్యక్తులలో ఒకరిని అతను కలిశాడని, వారే ఈ రోబోటిక్స్ నాలెడ్జ్ ఇచ్చారని ఒక థియరీ. అలాగే ఒకప్పుడు ఇండియాలో కలరా, ప్లేగు లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చి లక్షలాది మంది చనిపోతున్నప్పుడు సడన్ గా ఎక్కడ నుండో కొందరు అజ్ఞాత వ్యక్తులు వచ్చి వాటికి విరుగుడు ఇచ్చి మాయమైపోయే వాళ్ళట. ఆ సూక్ష్మ క్రిముల పుస్తకం రాసిన వ్యక్తులే ఇలా జనాలను కాపాడారు అని నమ్ముతారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సొసైటీకి ఒక కఠినమైన రూల్ ఉంది. ఈ 9 మందిలో ఎవరైనా వృద్ధాప్యంతో కానీ జబ్బుతో కానీ చనిపోయే పరిస్థితి వస్తే వాళ్ళ ప్లేస్ లోకి వాళ్ళంతటి తెలివైన మరో వ్యక్తిని అత్యంత రహస్యంగా అపాయింట్ చేస్తారు. ఆ పుస్తకాన్ని, ఆ నాలెడ్జ్ని కొత్త వాళ్ళకి పాస్ చేస్తారు. అలా జనరేషన్స్ మారుతున్నా, వేల ఏళ్లు గడుస్తున్నా ఈ 9 మంది సభ్యుల కౌంట్ ఎప్పటికీ 9 లాగే ఉంటుంది. కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడైతే ఒక కొత్త టెక్నాలజీ వస్తుందో అంటే ఏరోప్లేన్ కానీ, కంప్యూటర్ కానీ, ఇంటర్నెట్ కానీ, అది సడన్గా ఏ ఒక్క సైంటిస్ట్ ఐడియానో కాదు. ఈ 9 మంది ఆ నాలెడ్జ్ని కొంచెం కొంచెంగా సరైన సమయంలో బయట ప్రపంచానికి లీక్ చేస్తున్నారు అని నమ్ముతారు. మనం ఐన్స్టీన్, నికోలా టెస్లా లేదా మన అబ్దుల్ కలాం గారి లాంటి గొప్ప సైంటిస్టులను చూసి ఆశ్చర్యపోతాం కదా. బహుశా అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టుల రూపంలో ఆ 9 మంది మన మధ్య ఉంటూ వాళ్ళకి తెలియకుండానే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారేమో. సో చూసారుగా ఫ్రెండ్స్, మన అశోక చక్రవర్తి దాచిపెట్టిన ఆ 9 అద్భుతమైన పుస్తకాలు, ఆ 9 మంది సీక్రెట్ అజ్ఞాత వ్యక్తుల రహస్యం. ఎక్కడో అమెరికాలో ఉన్న ఇల్యూమినాటీ గురించి గొప్పగా మాట్లాడుకునే మనకి మన పురాతన భారతీయ సీక్రెట్ సొసైటీల గురించి, మన పూర్వీకుల అడ్వాన్స్డ్ సైన్స్ గురించి అంతగా తెలియకపోవడం నిజంగా బాధాకరం. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆ 9 మంది ఇప్పటికీ మన మధ్య ఉండి ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారా, లేక ఇదంతా ఒక కట్టు కథేనా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో 9 men అని టైప్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి.
ఈ భారతీయ చరిత్ర మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీ హిస్టరీల కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.